గత కేసీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను హరించిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వ్యక్తుల కుటుంబాల్లోకి తొంగి చూసి బెదిరించి లొంగ తీసుకోవాలని చూశారని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత గోప్యతను హరించిన కేసీఆర్ కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనతో పాటు తన తల్లి, భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలి, మీ పథకాలతోటి గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి తప్ప మీ యుద్ధం ఫోన్లలో ద్వారా జరగకూడదు. ఫోన్లలో ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఎన్నికల రాజకీయంలో ఆ ఎన్నికల యుద్ధంలో గెలవాలని కోరుకోవడం అంటే రాజకీయంగా ఆ వ్యక్తి చచ్చిపోయినట్టే. మీరు ప్రజలకు రూపాయి వంతు లాభం చేయలేదు కాబట్టి, ప్రజలు నీకు ఓట్లు వేయరు కాబట్టి, ఓట్లు వేయరని రూఢి చేసుకున్నారు కాబట్టి ఈ అక్రమ పద్ధతుల్లో వాళ్ళ కుటుంబాలతో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ బలహీనతలను ఆధారం చేసుకొని వాళ్ళను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుట్ర చేసినారు కాబట్టే మీకు శిక్ష పడాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నాను, అమ్మ మీరు మీ భర్తతో మాట్లాడితే ఎవరైనా వింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక తల్లిగా మీరు కొడుకుతోని మాట్లాడుతుంటే మీ ఫోన్ ట్యాప్ చేసి వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇంటికి వెళ్తే నా భార్య అడుగుతుంది నన్ను, నేను రాజకీయాలకు వద్దననే ఇంట్లో కొడుకుని చూసుకుందాము, మనకు బిజినెస్లు ఉన్నాయి కదా చేసుకుందాం, ఎందుకు రాజకీయాలకు పోయినావు? ఈరోజు నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే నేను నా భార్యకి ఏమి చెప్పుకోలేకపోతున్నాను. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తామంటే దేనికి? భార్య భర్తలు ఫోన్లు మాట్లాడితే వినేదానికా మీకు మళ్ళీ రావాలనుకుంటున్నారు, మీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు?